నమస్కారం, వెల్కమ్ టు డి ఛానల్. ఈరోజు మనతో పాటు మన ఛానల్లో డాక్టర్ శ్రీవాణి గారు ఉన్నారు. మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో ఒక మేజర్ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ డాక్టర్ గారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీవాణి గారు, వెల్కమ్ టు అవర్ షో. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి చెప్తారా? కాన్స్టిపేషన్ అంటే తెలుగులో మలబద్ధకం అంటారండి. సో మలబద్ధకం అనేది ఏంటంటే మోషన్, మనం పొద్దున్నే లేవగానే మనం మనం ఫస్ట్ చేసే దినచర్యలో మొదటిది మోషన్ వెళ్ళటమే. సో ఈ మోషన్ ఫ్రీగా వెళ్ళకపోతే ప్రాబ్లమ్నే కాన్స్టిపేషన్ అంటారు. ఒకటి ఏంటంటే ఫ్రీగా వెళ్ళకపోవడము, లేదంటే గట్టిగా వెళ్ళటము, లేదంటే రోజు వెళ్ళినా కూడా ఫ్రీగా ఎవాక్యువేట్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఉండటం కూడా ఈ ప్రాబ్లమ్ని కాన్స్టిపేషన్ అని పిలుస్తారండి. కాన్స్టిపేషన్ లక్షణాలు ఏంటి? కారణాలు తెలుసుకునే ముందు అసలు మనకి ఎలా పనిచేస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవడానికి ఏంటంటే మనం తిన్నది, అంటే మనకు జరిగే చర్య ఏంటనేది తీసుకోవాలి. మనం ఏదైనా తిన్నప్పుడు అది నోట్లో నుంచి కడుపులోకి వెళ్తుందండి. కడుపులో నుంచి ఏంటంటే చిన్న పేగులు పెద్ద ప్రేగులలోకి మధ్యలోకి వెళ్తుంది. ఇది మనకి లోపల నుంచి ప్రేగుల్లోంచి వెళ్ళి బయటికి వెళ్ళడాన్ని మనం బౌల్ని మోషన్ ఫ్రీగా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది చర్య జరగాలి. సో అంటే మనం తినేటప్పుడు తినిన తర్వాత ఇమీడియట్గా స్టమక్ అదే పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏంటి తినే వెంటనే ఈసోఫైగస్కి వెళ్తుంది. ఈసోఫైగస్ అనేది పైపు మన ఛాతీలో నుంచి, ఆ పైపులో నుంచి కింద పొట్టలోకి వెళ్తుంది. ఈ పొట్టలో ఏమవుతుందంటే వివిధ జ్యూసెస్ నుంచి కలిసి అది కలబోసి మళ్ళీ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఈ డైజెషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దీంతో పాటు అది ఇంటెస్టైన్స్కి ఏంటంటే మన ప్రేగుల్లోకి వెళ్తుంది. ఈ పేగులు మనకి రెండు విధాల పేగులు ఉన్నాయి. ఇది అందరికీ చిన్న పిల్లలు కూడా తెలుసు, చిన్న పేగులు పెద్ద పేగులు. ఈ చిన్న పేగుల్లో ఏమవుతుందంటే మనకి వివిధ పోషకాలు అని అంటే మనకి అబ్జార్ప్షన్, మినరల్ మనకి ఎనర్జీ అని మనకి కావాల్సిన అబ్జార్ప్షన్ అన్నీ కూడా జరిగేది ఈ చిన్న పేగుల్లో జరుగుతుందండి. జరిగిన తర్వాత పెద్ద పేగుల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ పెద్ద పేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద పేగుల్లో మెయిన్గా మనకి తీసుకునేది ఏంటంటే నీరు ఏదైతే మోషన్లో ఉన్న నీరంతా తీసుకుని అది డ్రైడ్ ఫామ్లో వెళ్ళి అది మనకి మోషన్ కింద బయటికి వెళ్ళిపోతుంది. అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా, అంటే దాని లోపల ఉన్న వాటర్ కంటెంట్ని కూడా తీసేసుకుని మనకి మోషన్ అనేది బయటకు పంపిస్తుంటుంది అనమాట. ఇది జనరల్గా జరిగే చర్య. ఈ చర్యలో ఎప్పుడైతే పెద్ద ప్రేగుల్లోని వాటర్ కంటెంట్ కానీ తగ్గితే కూడా మనకి అంటే మనకి ఇది కాన్స్టిపేషన్ అనేది వస్తుందండి. సో ఈ కాన్స్టిపేషన్లో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఈజ్ పెద్ద ప్రేగులు. ఈ పెద్ద ప్రేగుల్లోని ఈ మోషన్ అది ఫ్రీగా వెళ్ళేది మనం అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఈ పెద్ద పేగుల్లో మనకు వాటర్ కంటెంట్ అబ్జార్ప్షన్ అయిన తర్వాత అది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది జరిగే చర్య. అది మన బాడీలో ఏ పార్ట్ సరిగ్గా పని చేయకపోతే వస్తుంది? డైట్ అండి. డైట్ ఎస్పెషలీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం డైట్లో హై ఫైబర్ డైట్, మెయిన్గా ఈ మోషన్ ఫ్రీగా అవ్వాలి అంటే మనకి బల్క్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. క్వాంటిటీ కానీ ఎక్కువగా ఉంటే ఏంటంటే ఈజీగా ఎవాక్యుయేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ డైట్ క్వాంటిటీ ఆఫ్ మోషన్ అది ఎక్కువగా బౌల్ ఎక్కువగా అవ్వటాలి అంటే మనకి ఫైబర్ ఉండాలి. మనం తీసుకునే డైట్లో ఫైబర్ ఉండాలి. ఆ ఫైబర్ లేని ఇదంటే ఎస్పెషల్లీ డైట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. సో ఈ కాన్స్టిపేషన్లో చేయడానికి ఒకటి. నెక్స్ట్ వాలంటరీ సప్రెసింగ్ అంటే మనం ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు కానీ బాత్రూమ్ వచ్చింది మోషన్ వస్తుంది అంటే మనం అబ్బా వీళ్ళందరూ ఏమనుకుంటారు మనల్ని చూసి, మనం ఇప్పుడు వచ్చిందేనని మనం కావాలని స్టాప్ చేసుకుంటాం అన్నమాట. అది వాలంటరీగా స్టాప్ చేసుకోవడం వల్ల కూడా ఈ మలబద్ధకం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో ఇది రెండో కారణం. అయితే మూడో కారణం లాక్సేటివ్స్ అనేవి ఏంటంటే మనం జనరల్గా మోషన్ ఫ్రీగా అవ్వటానికి కోసమని వాడే ఎనీ డ్రగ్, టాబ్లెట్స్ రూపాన కానీ డైట్ రూపంలో కానీ ఏదైనా మనం తీసుకునేది ఓవర్ డోసెస్, అంటే రెగ్యులర్గా మన బాడీకి అలవాటు చేయడం వల్ల కూడా మనకి మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా
హార్మోన్ డిస్టర్బెన్సెస్ జనరల్గా మీరు లేడీస్ మామూలుగా గర్భం దాల్చిన స్త్రీలలో చూస్తే ఈ మలబద్ధకం కామన్గా చూస్తాం. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే జనరల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్, ఈ రెండు హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా అవ్వటం వల్ల ఈ ఏమంటారు మలబద్ధకం రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇదొకటి కారణం కావచ్చు. అండ్ వేరియస్ డిసీజెస్, వివిధ జబ్బుల దీంట్లో కూడా మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే మెయిన్గా డయాబెటీస్ అని, తర్వాత అదేమంటారంటే స్క్లీరోడర్మా అని, అండ్ అదర్ అదేంటంటే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే కూడా మనకు వచ్చే డిసీజెస్. సో ఆల్మోస్ట్ డయాబెటీస్ ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించినది ఏంటంటే పార్కిన్సోనిజం డిసీజ్. సో పార్కిన్సోనిజం డిసీజ్లో కూడా ఈ కాన్స్టిపేషన్ కామన్గా మనం చూడగలుగుతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పైనల్ ఇంజరీ, అంటే వెన్నుముకకి మనకి ఏమైనా ఇంజరీ జరిగితే, డ్యామేజ్ జరిగితే కూడా మనకి కాన్స్టిపేషన్ అనేది కనిపిస్తుందండి. ఇదంటే మనకి జబ్బుల ద్వారా కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే జబ్బుల్లోనే కనిపిస్తుంది, మన డైట్లోనే కనిపిస్తుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోతే కూడా కనిపిస్తుంది. అండ్ బల్కీ ఇంటేక్, మన ఇంటేక్ అనేది ఫుడ్ ఇంటేక్ అనేది మనం ఇది చెప్పకపోతే కనిపిస్తుంది. అండ్ వాలంటరీ కంట్రోల్ అంటే మనం సప్రెస్ చేయడం వల్ల కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా లక్షణాలు అండి, అంటే కారణాలు, కాన్స్టిపేషన్ రావడానికి కారణాలు. వాటర్ ఇంటేక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది వాటర్ చాలా తీసుకోరు. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఖచ్చితంగా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్. ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది కోలాన్లో ఎక్కువ శాతంలో నీరు కానీ మనం తీసుకోవడం వల్ల మనకు కావాల్సినంత ఎంత నీరు కావాలో, అంత బాడీకి ఎంత నీరు కావాలో అంత అబ్జార్ప్షన్ అనేది ఈ పెద్ద పేగలు జరిగిన తర్వాత ఇంటెస్టైన్స్ నుంచి అది బయటకి వెళ్తుందండి. సో ఇది కాబట్టి నీరు కూడా ఒక్కొక్క కారణం కావచ్చు. నీరు ప్రాపర్గా తీసుకోకపోతే కూడా అదొక కారణం కావచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటారు. ఏ వయసు అనేది ఏమీ లేదండి. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇది కనిపిస్తుందండి. సో లైఫ్ స్టైల్, పిల్లలు ఏంటంటే మనకి ఆటల్లో మునిగిపోయి నీళ్లు తీసుకోరు, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోరు, వాళ్ళకి తిరుగుతూ మనం చేయాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ముసలైన వరకు కూడా మనకి ఇది జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ వయసులో వాళ్ళకి ఏంటంటే వయసు తీసుకుని వస్తే మాత్రం గ్రాడ్యువల్గా ఇది ఈ జబ్బు, ఈ ప్రాబ్లం అనేది వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అంటే పెరుగుతుంది. అంటే ఇది మెయిన్గా కూడా పెరిస్టాల్సిస్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే మన పెద్ద పేగులు చిన్న పేగులలో కూడా మన ఫుడ్ వెళ్ళటాన్ని కూడా కదలికని, ఇది ఒక దాని నుంచి ఇంకో దానికి కలుపుతుంది, పంపిస్తుంది. అలా పంపించడాన్ని, ఆ వేని, ఆ మూమెంట్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు. అదే పెరిస్టాలిసిస్ అంటారు. ఈ పెరిస్టాలిసిస్ ద్వారానే అంటే ముడుచుకుని విడిచిపెట్టి అట్లా జరుగుతూ ఉంటుంది ఈ మూమెంట్. సో ఈ మూమెంట్ ద్వారానే మనం తిన్న డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ప్రేగుల్లో నుంచి బయటకి పోవడానికి ఉపయోగపడే మూమెంట్. ఎప్పుడైతే ఈ మూమెంట్ స్లగ్గిష్ అవుతుందో, అంటే తగ్గిపోతుందో, ఈ మూమెంట్ తగ్గుతుందో అండ్ మోషన్ అన్నది ఎక్కువ శాతం ఉండిపోతుందో, ఇంటెస్టైన్స్ లో అంటే ప్రేగుల్లో, పెద్ద ప్రేగుల్లో ఎక్కువ శాతం ఉండిపోతుందో అప్పుడే ఈ ప్రాబ్లం మెయిన్ గా స్టార్ట్ అయ్యేదండి. ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? కాన్స్టిపేషన్ వస్తే లక్షణాలు ఇలా ఉంటాయి. లక్షణాలు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటి మోషన్ ఫ్రీగా పాస్ కాదు. సో 2-3 రోజులు కూడా మన మోషన్ ఫ్రీగా పాస్ కాకపోవడం ఒకటి. నెక్స్ట్ కడుపులో నొప్పి, మోషన్ వెళ్ళాలి అని అంటే కడుపులో నొప్పి వస్తుంది, అది రెండో లక్షణము. మూడో లక్షణం ఏంటంటే మోషన్ వెళ్ళిన తర్వాత చాలా పెయిన్ ఎక్కువగా అనిపిస్తుంటుంది అనమాట, పెయిన్ వస్తుంది. సో మోషన్ వెళ్ళిన చోట యానల్ ఏరియాలో బాగా మనకి పెయిన్ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ బ్లీడింగ్. అంటే మనకి మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం కారుతుంది అనమాట. మోషన్ ద్వారా కూడా రక్తం కారే ఛాన్సెస్ కనిపిస్తుంటుంది. సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే హార్డ్ స్టూల్స్, అంటే చాలా గట్టిగా
బిల్లలుగా వెళ్ళటం అనమాట. మనము మేక వెళ్ళిన స్కూల్ చూస్తే ఆ విధంగా మనకి కొంచెంగా వెళ్ళిన ఇది కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా లక్షణాలు కనిపిస్తాయి. సో ఈ లక్షణాలు కనిపించడం అన్నది అంటే ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే కాన్స్టిపేషన్ అన్నట్టు. ఏ దశలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కడుపులో ఈ లక్షణాలు ఏవైతే లక్షణాలు 2-3 వారాల కన్నా ఎక్కువ రోజులు ఉంటే, అంటే 2 వారాల కన్నా ఎక్కువ శాతం ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ బ్లీడింగ్ అన్నది మాత్రం ఉన్నది అని అంటే కూడా మీరు డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. మూడోది, ఎప్పుడైనా అంటే ఈ మోషన్తో పాటు మనకి నీరసం, కాళ్ళు చేతులు పీకుతున్నట్లు అనిపించటము, నీరసంగా అనిపించటము, కళ్ళు తిరుగు పడిపోతున్నట్లు అనిపించటము, సత్తువు లేదు అని అనిపించటము ఉన్నది అని అంటే మాత్రం మీరు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మోషను ఈ ప్రాబ్లం ఉండే అంటే కడుపు నొప్పి ఉండటము, లేకపోతే మీరు మోషన్ ఫ్రీగా పాస్ చేయకపోవడం, రక్తం ఏంటంటే మోషన్ వెళ్ళిన వెంటనే నొప్పిగా అనిపించడము ఏనల్ ఏరియాలో, ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అదొకటి. రెండవది ఏంటంటే మీరు యాజ్ యూజువల్ అంటే రెక్టల్ బ్లీడింగ్ అంటే మీరు మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం పడితే మీరు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే నీరసం, ఏ పని చేసినా సత్తువు లేకపోవడం, కాళ్ళు చేతులు ఇది అవ్వటం అనేది కనిపిస్తే కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది బరువు తగ్గితే కూడా మనము ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గరలో ఉండే డాక్టర్ని, స్పెషలిస్ట్ని, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి మీ సమస్యకి మీరు ప్రాబ్లమ్ని రిలీవ్ చేసుకోవడానికి చూడండి. మీరు డాక్టర్ని ఇది మీరు చాలా తేలిగ్గా మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ మే లీడ్ టు క్యాన్సర్. సో కాన్స్టిపేషన్ను అది కానీ ముదిరితే మాత్రం క్యాన్సర్కి మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈ ప్రాబ్లం ఒకవేళ సివియర్గా అయితే దాని నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇది ముదిరితే సమస్యలు IBS అంటారండి. IBS అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది జనరల్గా అప్పుడే మోషన్ వస్తుంటుంది, అప్పుడే మోషన్ అంటే అసలు రాకుండా ఉండిపోతుంది. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనము ఒకటి ఇది IBS అంటే, ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ కార్సినోమా ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయడానికి ఇది లేదు. ఇంకొకటి ఏంటంటే హెమరాయిడ్స్ అంటే మలబద్ధకం క్రానిక్ అయితే మనం ఏమంటారంటే ఈ మూలశంక అన్నది ఇంకా చాలా పెద్దదండి. దాని గురించి చర్చించుకోవాలంటే చాలా పెద్ద ఇష్యూ. సో మనం అది మళ్ళీ ఇంకొకసారి మనం చర్చించుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా హెమరాయిడ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ కాన్స్టిపేషన్ వల్లే మనకి ఫర్దర్గా వచ్చేది ఏంటంటే పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ గురితే ఇలా వచ్చే జబ్బులండి. దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్స్ ఏంటంటే జనరల్గా లాక్సేటివ్స్ ఇస్తారండి. ఈ లాక్సేటివ్స్ నాన్ సపోర్టివ్ లాక్సేటివ్స్ అండ్ సపోర్టివ్ లాక్సేటివ్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా అలోపతి డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ అనేది మీకు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది మీరు లాక్సేటివ్స్ యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఎనిమాస్ అని మనకి మోషన్ ఫ్రీగా అంటే ఇంటెస్టైన్స్ని క్లిన్సింగ్ కోసం అని యూజ్ చేసే ఎనిమాస్ ఇస్తారు. సో ఎనిమాస్ అండ్ సుప్రిస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే వేరియస్ టైప్స్ ఆఫ్ లాక్సేటివ్స్, యానల్ లాక్సేటివ్స్ కూడా మనకి ఇక్కడ యూజ్ చేస్తారు. సో మెయిన్ థింగ్ ఇస్ లాక్సేటివ్స్ విల్ గివ్ యూ టు అవాయిడ్ కాన్స్టిపేషన్ అనమాట. ద అదర్ టెస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కూడా మీరు టెస్టులు ఇది గుర్తించడానికి చేసే టెస్టులు ఏంటంటే ఎక్స్రే ద్వారా కొలాన్ ఎక్స్రేస్ తీయడం వల్ల, అబ్డామినల్ ఎక్స్రేస్, కొలాన్ ఎక్స్రేస్ తీసుకోవడం, లేదంటే కొలనోస్కోపీ. ఇప్పుడు ఇంటెస్టైనల్ కొలనోస్కోపీ అంటే పెద్ద పేగుల్లో జరిగే చర్యలు మొత్తం తీసుకోవడం, ఒక ట్యూబ్లా పంపించి చేయగలిగే కొలనోస్కోపీ ద్వారా చేస్తారండి. అండ్ anorectal motility టెస్ట్లని అండ్ కొలనో మొటిలిటీ టెస్ట్లని అండ్ బేరియం ఎనిమా టెస్ట్లని ఇలాంటి వివిధ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారండి. ఈ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ అంటే ఏంటి మూల కారణం అనేది ప్రాబ్లమ్ని కనుగొనడానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చేసే టెస్ట్లు ఇవి అండి. సో ఈ టెస్ట్లన్నీ చేసి దాన్ని బట్టి దాని ప్రాబ్లమ్ని నిర్ధారిస్తారు. ఏ స్టేజ్లో ఉంది, అది వెదర్ ఇట్ ఈస్ ఇన్ అక్యూట్ స్టేజ్ ఆర్ క్రానిక్ స్టేజ్. మీకు అక్యూట్ స్టేజ్లో అంటే అప్పటికప్పుడే వచ్చేదాన్ని, అంటే అప్పటికప్పుడు వితిన్ 12 విపరీతమైన కడుపు నొప్పితో పాటు డయేరియా, వామిటింగ్స్ ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది, తలనొప్పి వస్తుంది అనేది. సో అలాంటి కండిషన్ వస్తుంది. సో ఆ కండిషన్స్ ఉన్నప్పుడు దాన్ని అక్యూట్గా పరిగణిస్తారు, అక్యూట్ కాన్స్టిపేషన్ కింద పరిగణిస్తారు. ప్లస్ క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే ఏంటంటే
అది ఎన్నో సంవత్సరాల నుంచి పైబడి ఉండేదాన్ని క్రానిక్ కాన్స్టిపేషన్ కింద తీసుకుంటారు. అంటే డాక్టర్ గారు అది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుందంటారా? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో డైట్, ఎస్పెషల్లీ డైట్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఫైబర్ డైట్ అనేది మీ బాడీలో ఖచ్చితంగా ఉండాల్సిన విషయము. ఫైబర్ డైట్ అనేది మీకు కాయగూరల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు దయచేసి చికెన్, మటన్ అండ్ ఎగ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే యానిమల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ని అవాయిడ్ చేయండి. సో ఈ అవాయిడ్ చేయడం వల్ల ఏమంటే ప్రోటీనిషియస్ అండ్ ఫైబర్ డైట్, పీచు పదార్థం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పీచు పదార్థం అనేది వెజిటేబుల్స్లోని, కాయగూరల్లోని మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో వాటిని ఎక్కువగా తీసుకోండి. అండ్ వాటర్ ఇంటేక్ అనేది మీకు ఖచ్చితంగా చూడాల్సిన విషయము. అండ్ మసాలాస్, హై మసాలా డైట్ మీరు అవాయిడ్ చేయండి. ఇట్ హెల్ప్స్ ఇన్ అంటే గ్యాసెస్ ప్రొడక్షన్స్ అనేది మనకి అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ డైటరీ రిస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ డైటరీ రిస్ట్రిక్షన్ అనేది అంటే డైట్స్ మెయిన్ ఫైబర్ రిచ్ డైట్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ డైట్ మీరు ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీకు ఈ డైట్స్లో మీరు ప్రాబ్లమ్ని మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్. అండ్ వాటర్ ఇంటేక్ అనేది మీరు ఖచ్చితంగా 3 to 4 liters అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్, మీ బరువుని చూసుకుని దాని ప్రకారంగా కూడా మీరు రోజుకి 3 నుంచి 5 లీటర్ల దాకా, 4 లీటర్ల 5 లీటర్ల దాకా వాటర్ మాత్రం ఇంటేక్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. అండ్ ఇది నేను చెప్పేది ఏంటంటే కాదు, కానీ మీకు ఈ ప్రాబ్లంతో కానీ మీరు బాధపడితే దయచేసి ఒకసారి మీ కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. లేదంటే మీరు మా అడ్రస్కి అంటే ఈ ఛానల్ అడ్రస్కి మీరు పోస్ట్ చేస్తే we can guide you according to your problem. చివరిగా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? Lastly, I want to advise the patients. మెయిన్ అడ్వైస్ ఏంటంటే దయచేసి ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకండి. సింపుల్గా అనిపిస్తున్నది అనుకుంటున్నారు కానీ ఈ ప్రాబ్లమ్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇమీడియట్గా మీకు ఏదైనా ఇది ఉంటే మాత్రం ఇమీడియట్గా మీ దగ్గరలో ఉండే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే దిస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యువర్ ఇమ్యూనిటీ, ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్. సో ఇదేంటంటే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉండటం వల్ల యుల్ హ్యావ్ అ గ్యాస్ ప్రొడక్షన్స్. అంటే ఏంటంటే మీకు ఈ లక్షణాల్లో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎక్సెస్ గ్యాస్ ప్రొడక్షన్, మనకి ఫౌల్ స్మెల్ ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఈ ప్రొడక్షన్ ఉండటం వల్ల మనకి సివియర్ హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్స్, దీంతో మీకు ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ అవ్వడం వల్ల లోపల ఇది ఉండటం వల్ల బ్లోటెడ్ అబ్డామిన్, ఏం పని చేయలేము, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో అన్ని పనులు చేయడానికి మనం ఇచ్చేయాల్సి వస్తుంది. అండ్ ఈ పాయిజనస్ గ్యాసెస్ అనేవి చాలా హానికరమైనవి, మన బాడీకి చాలా హాని చేస్తాయి. దయచేసి నా ఇది ప్రకారము దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీవాణి గారు, మా షోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్తో షేర్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఈరోజు ఆరోగ్యంలో కాన్స్టిపేషన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త సమస్యతో. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.